मोहम्मद खालिद दरगाह हजरत जहांगीर पीरा डेवलपमेंट एडवाइजर कमेटी माजी मेंबरनी इल्मुल्ला ग्रामం బాసిల్ దర్గా హజరత్ జహాంగీర్ పీర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భక్తులు వచ్చే దర్గా మత సామరస్యానికి మరో పేరు జహాంగీర్ పీర్ దర్గా. మొన్ననే 16, 17, 18 బాబా ఉర్సు ఘనంగా జరిగింది. ఈ ప్రెస్ మీట్ గుటంగా బాబా ముగింపు కార్యక్రమం రోజే మేము పెట్టాల్సింది, కానీ మాకు ఆలస్యమైంది. ఎందుకంటే బాబా ఉర్సులో ముఖ్యంగా వక్ఫ్ బోర్డ్ 15 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సరిహద్దులో శాంక్షన్ చేసింది. డబ్బులు దర్గాకు సేవ చేసిన ఉర్సులో ముఖ్యంగా ఘనంగా నిర్వహించడానికి కృషి చేసిన పోలీస్ డిపార్ట్మెంట్, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్లు సహకరించినాయి. ఉరస్ చాలా చిన్న సంఘటనగా జరగకుండా చాలా మంచిగా ఉరస్ జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. అందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదములు. దర్గా ముగింపు కార్యక్రమం రోజు ఇక్కడ టిఆర్ఎస్, బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు దర్గాకు సందర్శించారు. బాబా దర్శనం చేసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, ముఖ్యంగా షాద్నగర్ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే పై చెప్పలేని విధంగా మాటలతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మేము 50 కోట్లు శాంక్షన్ చేశాం, 50 ఎకరాల స్థలం కేటాయించాం, ఇక్కడ ఏం డెవలప్ చేయలేదు, ఒక సంవత్సరమే ఎమ్మెల్యే గారు గెలిచి దర్గా అభ్యర్థి కోసం ఏం నొచ్చుకోలేదు. నేను షాద్నగర్ ఎమ్మెల్యే శంకరన్న గురించి ఒక చిన్న మీడియా ద్వారా చెప్పుకోదలుచుకున్నా. అన్న ఎప్పుడైతే కొత్తూరు మండలం అధ్యక్షుడు ఉన్నాడో అప్పుడు మేము అన్న ద్వారానే మేము రాజకీయంలో వచ్చాము. వచ్చి ఇక్కడ సమస్యలు మొత్తం అన్నకు మీటింగ్ పెట్టి మొత్తం చెప్తే ఆయన చెప్పాడు, కాలేజ్ ఇట్లా చెప్తే కాదు, మీరు ముఖ్యంగా ఏదైనా పార్టీకి మంచిగా పని చేయాలి, ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీకి పని చేయండి, మనం గెలిచిన తర్వాత దర్గాకు కమిటీ వేసి ఇక్కడ ఉన్న సమస్యలు, భక్తుల సమస్యలు ఏమున్నాయి మొత్తం మనము పేరు ఒకటొకటి దానికి మనం పరిష్కరించాలి. బోర్డు ద్వారా అయితే బోర్డు ద్వారా, మన ప్రభుత్వం ద్వారా అయితే ప్రభుత్వం ద్వారా. అప్పుడు డాక్టర్ శంకర్రావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు ఏం చెప్పారంటే, 700 సంవత్సరాలు చరిత్ర ఉన్న జహాంగీర్ పీర్ దర్గాకు ఖబరస్థాన్, ఈద్గా లేదు. అప్పుడు వీర్లశంకర్ శంకరన్న 2 ఎకరాలు ఖబరస్థాన్, 2 ఎకరాలు ఈద్గా కోసం కేటాయించాడు. దర్గాకు కరెంటు చాలా ఇబ్బందిగా ఉండే. అప్పుడు హుదా సాబ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, అప్పుడు చైర్మన్ లేకుండే వక్ఫ్ బోర్డ్ కి. హుదా సాబ్ కి ఎమ్మెల్యే సాబ్ లెటర్ తీసుకొని సొంతంగా అక్కడ వచ్చి దర్గాకు 24 గంటల కరెంట్ ఇప్పించాడు. దర్గా ముఖద్వారానికి, పాతదారికి సీసీ రోడ్లు, దర్గాకు లాట్రిన్, బాత్రూమ్లు కట్టించాడు. అన్నకు దర్గాపై ఉన్నంత దృష్టి. అప్పుడే అన్న డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా అయిండు. అది ఎవరికి చాలా మందికి తెలియదు, మీడియా సోదరులు పాత వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎందుకంటే 15 ఏళ్ల మాట ఉంది. దర్గా మైనార్టీలు అంటే అన్నకు ఆత్మబంధువులక. దర్గా మైనార్టీలు కాదు, షాద్నగర్ మైనార్టీలకు వీర్లపల్లి శంకర్ అంటే ఆత్మబంధువుడు. ఆ శంకరన్న ఎప్పటి నుంచి ఎమ్మెల్యే అయినా జీర్ణించలేకపోతున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు అధికారం నుండి జేపీ దర్గాకు కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి లాట్రిన్, వాటర్ ట్యాంక్, ఇప్పుడు మీడియా సోదరులు కూడా మీరు పోయి చూసొచ్చు, ఇప్పటివరకు ఆ వాటర్ ట్యాంక్ నీళ్లు కట్టలేదు, ఆ బాత్రూమ్ లో పరిస్థితి వస్తే ఇవాళ పోయే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిగా విధంగా వాళ్ళు దర్గా కాడ అభివృద్ధి చేశారు. 10 సంవత్సరాలు దర్గా ఉండి పాటలో 1,70,00,000 రూపాయలు మా సోదరుడు చెప్పినట్టు దుర్గణం అయింది. టిఆర్ఎస్ నాయకులు తన పేరుపై తీసుకొని 1,50,00,000 దుర్గణం చేస్తే అప్పటి 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కళ్ళు మూసుకున్నారు. అంజయ్ యాదవ్ గారు దర్గా గాని, దర్గా మైనార్టీలకు గాని, దర్గా గ్రామంలో మైనార్టీలు కనీసం 4,000 మంది ఉన్నారు. 1,500 ఓట్లు ఉన్నాయి మైనార్టీలు. షాదీ ఖానా కట్టయించలేదు. బాబా పేరుపై ఉన్న స్కూలు మూసేశారు. బాబా పేరు ఉన్న కొన్ని వేరే రకంగా పనులు కూడా ఉన్నాయి, అది కూడా వాళ్ళు మొత్తం దానికి అది చేశారు. ముఖ్యంగా గ్రామంలో 6 మంది ముస్లిం సోదరులు వార్డు నెంబర్లు ఉంటే ఒక డిప్యూటీ సర్పంచ్ కూడా చేయలేకపోయినారు. మొత్తం కళ్ళు మూసుకొని ఆయన పరిపాలించారు. దర్గా అంటే కళ్ళు మూసుకుంటారు. ఎప్పుడు దర్గా అభివృద్ధి కోసం కానీ, ఇక్కడ మైనార్టీ అభివృద్ధి కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇది అంజయ్య గారు చేసిన అభివృద్ధి చేసిన చరిత్ర. ఇక్కడ
ఇక్కడ దర్గా కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి దర్గా కాడ. ఒకటి కాదు, ఇప్పుడు శంకరన్న వచ్చిండు, శంకరన్న ఒకటి పిలిపించిండు ఉస్కన్న ముందు ప్లేస్ పెట్టి. ముఖ్యంగా దర్గా పవిత్ర కాపాడాలంటే ఇక్కడ ముఖ్యంగా మైనార్టీ సోదరులు ముందుండాలి. వాళ్ళ మీద ఫస్ట్ బాధ్యత. మీ దర్గా మీకు పవిత్రకు ఏం కావాలి, నేను ఏం చేస్తాను, సీఎంఏ మన మనసు, సీఎంఏ రేవంత్ రెడ్డి మన మనసు, మీకేం కావాలి, తొలుత మీరు ఐక్యతంగా ఉండాలి. దర్గా కాడ ఇప్పుడు ప్రశాంతతగా ఉండాలి. అన్న కోరుకున్నది ఒకటే, దర్గా కాడ సమరస్యంగా ఉండాలి. మీ మీడియా సోదరులు కూడా చాలా మంది చూస్తారు. దర్గా కాడ కానీ దర్గా గ్రామంలో కానీ ఎలక్షన్లు అయితే కూడా సమరస్యంగా చేస్తాం, కానీ ఎప్పుడు గొడవలు కాలేదు. ఏదో మీరు వచ్చి ఇక్కడ గ్రూపులు కావాలి, ఊర్లో ఏదో ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయని రకరకాలుగా భయాందోళనలకు చేస్తే మేము మాత్రం ఊరుకోము. ఎందుకంటే మాకు వెల్లపల్లి శంకర్ అన్నాడు, ఆయన ఒక్కటి దర్గా మైనార్టీలు మంచిగా బతకాలి, మీరు మంచిగా బతకాలి, వచ్చిన భక్తులకు ఏది ఇబ్బంది కాకూడదు. చాలా భక్తులు ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం చెప్పాడు అన్న. ఒక పెద్ద ఒకటి చెప్పాడు, ఏంది, దర్గాకు అవుటర్ రింగ్ రోడ్. దర్గాకు అవుటర్ రింగ్ ఎందుకు అవసరం అంటే వేరే బండ్లు కూడా ఆదివారం దర్గా ముందు నుంచి వస్తూనే వచ్చిన భక్తులకు దర్గాలో పోయే వాళ్ళకు చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకోసం మూత్రశాలలు లేవు ఇక్కడ, అవి కట్టిస్తాను, హౌస్ ఖానా కావాలి, అవి కట్టిస్తాను, ఇంకా చాలా మాకు అన్న. కానీ టీఆర్ఎస్ నాయకులు అవి ఏ జీర్ణించకుండా రకరకాలుగా వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడతారు, లోకల్ వాళ్ళు మాట్లాడతారు. వీర్లపల్లి శంకర్ మీద అట్లా అన్నపై ఇట్లా మాట్లాడడం సవాబు కాదు. మీకు మా లోకల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడదు. మీరు చేసిన ఘనత ఏంది జేపీ దర్గాలో? అక్రమ ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే దర్గా చౌరస్తలో బాబా సన్నిధిలో ఎస్టీ ఎస్సీ కేసులు బనాయించారు. అందుకోసం మీరు అధికారం 10 సంవత్సరాల చేయకుండా కూలిపోయారు, మునిగిపోయింది మీ అధికారం. అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏమైనా ఉంటే సూచనలు ఏంటి, అయ్యా మేము అధికారం పోయింది, అబద్ధాలు చెప్పి మీరు మంచిగా చేయండి అని మీరు ఎమ్మెల్యే గారు కోరండి. ప్రజాస్వామ్యంలో కోరాలి, ప్రెస్ మీట్ తప్పనిసరి. మీ మీద కూడా బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో బాధ్యతగా పోయి ఏడుపు రకరకాలుగా మీకు ఒక బాధ మీకు అనిపిస్తుంది. ఆ రోజు మేము చూస్తుంటే మీకు మాత్రం మీరు 10 సంవత్సరాలు కానీ మీకు ప్రతిసారి మేము గౌరవించాం. ప్రతిసారి మీ ఎమ్మెల్యే కానీ మీ చైర్మన్ వస్తే మేము ఇచ్చాము వినపత్రాలు. అయ్యా మా దర్గాకి సమస్య, ఒక్క సమస్య కూడా మీరు మాకు తీర్చలేదు. తీర్చనే వాళ్ళు మా ఎమ్మెల్యే పై మా ప్రభుత్వం పై ఇట్లా చెప్తే చాలా బాధాకరం. మాకు చాలా భక్తులు కూడా చాలా బాధపడ్డారు. జేపీ దర్గాలో టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే ఉల్టా చోర్ కోత్వాల్ కూడా, హమ్ ఆహా కరతో भी होते बदलाम तुम खतल करतो भी చర్చా नहीं होता. అలాంటి విధంగా వాళ్ళు 10 సంవత్సరాలు నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కాదు. వచ్చే విధంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో మీకు తెలుస్తుంది మళ్ళా సముద్రం ఉరుసులో ఈ విధంగా చాలా పనులు ఉన్నాయి. అది వాస్తవం. దర్గా కాడ మీడియా పాత సోదరులు కూడా తెలుసు. ఈ రోజు మేము ఇక్కడ మాట్లాడుతామంటే మా సీనియర్ మీడియా సోదరుల మనోబలమే మాకు ఇచ్చింది. అయ్యా మీరు స్థానికులు మాట్లాడాలి, మాది ప్రేట్ వాళ్ళు మేము రాస్తాం, మీ గొంతు మీకు పైకి పంపిస్తామని. ఈ రోజు మేము మాట్లాడుతున్నంటే కూడా మా లోకల్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహకారం వల్ల ఈ రోజు మేము జేపీ దర్గా మైనార్టీలు ఈ విధంగా మీకు మాట్లాడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.